గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు నిందితులు ఐశ్వర్య, తిరుమలరావు మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును నిశితంగా పరిశీలించారు. అక్కడ భార్య భర్తను చంపేసి దొరికిపోయింది. కానీ అలా దొరకకుండా పక్కా ప్లాన్ ప్రకారం ఎస్కేప్ కావాలని స్కెచ్ వేశారు. కానీ వారు రీల్స్ లో కలలు కన్నది వేరు, రియల్ గా జరిగింది వేరు. మొత్తంగా ప్లాన్ బెడిసికొట్టి ఇద్దరు ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నారు. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అంటే ఇదే. గద్వాలకు చెందిన తేజేశ్వర్ మర్డర్ కేసులో తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కట్టుకున్న భార్య ఐశ్వర్య అతన్ని చంపేద్దామని స్కెచ్ వేసే నాటికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో అదే కేసును ప్రియుడు తిరుమలరావుతో కలిసి అధ్యయనం చేసింది ఐశ్వర్య. ఇద్దరు ఈ కేసును బాగా స్టడీ చేసి మేఘాలయ మర్డర్ కేసులో రాజా రఘువంశిని చంపిన భార్య సోనం తరహాలో దొరికిపోవద్దని బలంగా నిర్ణయం తీసుకున్నారు. దొరకకుండా పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. మర్డర్ పని పూర్తి చేసుకుని లదాఖ్ వెళ్లి స్థిరపడాలి అని కలలు కన్నారు. కానీ వారి కలలన్నీ కల్లలే అయ్యాయి. నిజానికి బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న తిరుమలరావుకు అప్పటికే పెళ్లయ్యిందే. మంచి ఉద్యోగం, మంచి జీవితం. అయినా ఐశ్వర్య ప్రేమలో బాగా మునిగిపోయాడు. అలా చాలా దూరం వెళ్లిపోయింది వారి వ్యవహారం. ఐశ్వర్య, తిరుమల్ 24 గంటల పాటు వీడియో కాల్లో ఒకరినొకరు చూసుకుంటూనే ఉండేవారని తెలుస్తోంది. బ్యాంకులో వర్క్ చేస్తున్నా పక్కనే మొబైల్లో వీడియో కాల్ రన్ అవుతూనే ఉండేదని చెబుతున్నారు. ఆమె ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా తిరుమల్తో వీడియో కాల్లో టచ్లో ఉండేదంటే వారి పిచ్చి ఎంత ముదిరిపోయిందో తెలుస్తోంది. కొన్నాళ్లకు ఐశ్వర్య తల్లికి ఓ భయం మొదలయ్యింది. తామిద్దరం ఇక జీవితాంతం ఇలానే మిగిలిపోవాలా, తన కూతురుకు పెళ్లి చేయొద్దా అనుకుంది. సీన్ కట్ చేస్తే సర్వే వర్క్స్ చేసే తేజేశ్వర్తో ఐశ్వర్య పెళ్లి జరిగిపోయింది. కానీ తేజేశ్వర్ బ్యాడ్ లక్. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచే మర్డర్ ప్లాన్ రెడీ చేశారు ఐశ్వర్య అండ్ తిరుమల్. అయితే ఆ పెళ్లి తనకిష్టమే అన్నట్టుగా నటించింది కిలాడి ఐశ్వర్య. తేజేశ్వర్తోనూ ప్రేమగా ఉంటున్నట్టు యాక్ట్ చేసింది. కాపురం చేస్తూనే తిరుమల్తో కలిసి తన భర్తను లేపేయాలని స్కెచ్ వేసింది. పెళ్లయ్యాక కూడా అతనికి వీడియో కాల్లో రోజు కాంటాక్ట్ లో ఉండేది ఐశ్వర్య. అంటే యాక్చువల్ గా ఈ రిలేటివ్స్ అందరికి కూడా, ఎందుకంటే డిసీజ్డ్ ఈ ఐశ్వర్య మదర్కి కూడా ఈ అక్యూజ్డ్ తో ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. ఎప్పటికీ కూడా నాకు నా కూతురికి అఫీషియల్ గా పెళ్లి అవటం కష్టమేమో, ఏదో రకంగా పెళ్లి చేయాలనేటటువంటి ఇంటెన్షన్ ఒకటి ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే, ఈ ఐశ్వర్య కానీ ఆ బ్యాంక్ మేనేజర్ కానీ 24/7 ఎవరో ఒకళ్ళు వీడియో కాల్, వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతానే ఉంటుంది. వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నా వాట్సాప్ వీడియో కాల్ అతను కనపడతానే ఉండాలి. ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్ అతనికి కనపడతానే ఉండాలి. ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది. ఇక మర్డర్ స్కెచ్ వేసిన తిరుమలరావు ఆ దిశగా ప్రయత్నాలు షురూ చేశాడు. ఈ క్రమంలోనే అతడు మేనేజర్ గా చేస్తున్న బ్యాంకుకు నగేష్ అనే అతను లోన్ కోసం వచ్చాడు. అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలిసి తేజేశ్వర్ ను చంపాలని ప్రపోజల్ పెట్టాడు. తాను చెప్పినతన్ని చంపేస్తే ఎన్ని లక్షల లోన్ కావాలంటే ఇచ్చేస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. అందుకు నగేష్ ఓకే అన్నాడు. అలా ఓసారి సుపారీ గ్యాంగ్ కూడా రెడీ అయ్యింది. ఇక తేజేశ్వర్ ను చంపడమే మిగిలిందే. చాలాసార్లు అటెంప్ట్ చేసినా అవన్నీ జస్ట్ లో మిస్ అయ్యాయి. భర్తను చంపేసి తిరుమలతో కలిసి లడక్ కానీ అండమాన్ కానీ పారిపోయి కొన్నాళ్లు అక్కడ సెటిల్ అవ్వాలని అనుకున్నారు. అంతలోనే మేఘాలయ హనీమూన్ జంట మర్డర్ కేసు వెలుగు చూసింది. ఆ కేసు చూసి భయపడాల్సింది మానేసి ఆ హంతకులు చేసిన తప్పులు మనం చెయ్యొద్దు అంటూ మరింత పక్కాగా ప్లాన్ చేసి మరీ తేజేశ్వర్ ను చంపేయాలని అనుకున్నారంటే వారెంత క్రిమినల్ మైండెడ్ గా ఉన్నారో తెలుస్తోంది. మర్డర్ కేసులో మెయిన్ ఏంటంటే ఈ సుపారీ గ్యాంగ్ అందరూ కూడా ఈ తేజేశ్వర్ యొక్క ప్రొఫెషన్ ని దృష్టిలో పెట్టుకుని, సర్వేయర్ కాబట్టి కొన్ని ల్యాండ్స్ పర్చేజ్ చేయడానికి అన్నట్లుగా వీళ్ళందరూ ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం జరిగింది. దానివల్ల తేజేశ్వర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మీద అనుమానం రాలేదు. అంటే ఇప్పుడు ఈ ఆషాఢ మాసం లోపు గనక ఈ ప్లాన్, అంటే ఇప్పటికీ చాలా సార్లు మర్డర్ చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. ఇప్పుడు కూడా చేయలేకపోతే గనక ఈ ఆషాఢ మాసంలో ఆమె ఇంటికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇద్దరు ఎలోప్ అయిపోయి లడక్ గానీ అట్లా వెళ్లాలని ప్లాన్ చేశారు. వన్ ఫైన్ మార్నింగ్ సుపారీ టీంలోని వ్యక్తులు ముందుగా తేజేశ్వర్ తో పరిచయం పెంచుకున్నారు, ఫ్రెండ్షిప్ చేశారు. అతను సర్వేయర్ కావడంతో తాము రియల్ ఎస్టేట్ చేస్తామంటూ నమ్మించారు. తేజేశ్వర్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవడానికి అతని వాహనానికి జీపీఎస్ ట్రాకర్ కూడా అమర్చారు. ఓ రోజు ల్యాండ్ చూద్దామంటూ నిర్మానుష్య ప్రదేశానికి కారులో తీసుకెళ్లారు. కారులోనే వేట కొడవళ్లతో తలపై వేటు వేశారు, కడుపులో పొడిచారు. ఆ తర్వాత తేజేశ్వర్ డెడ్ బాడీని కర్నూలు ఏరియాలో నాలాలో పడేశారు.
మర్డర్ చేసే టైంలో తిరుమలతో హంతకులు ఫోన్ కాల్లో మాట్లాడుతూనే ఉన్నారు. దుస్తులకు రక్తం మరకలు అయితే కొత్త బట్టలు కొని తీసుకొచ్చాడు తిరుమల్. ఇలా ఈ కేసులో బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు, అతని లవర్ ఐశ్వర్య కీలక సూత్రధారిగా ఉన్నారు. ఐశ్వర్య తల్లి సుజాతతో పాటు 8 మందిని అరెస్టు చేశారు జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు. హత్యకు వాడిన కారు, 2 కొడవళ్లు, కత్తి, 10 మొబైల్స్, జీపీఎస్ ట్రాకర్, 1,20,000 క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. A1 గా తిరుమలరావు, A2 గా ఐశ్వర్య, A8 సుజాతను చేర్చారు పోలీసులు.